ప్రభు వల్ల పాలు పంపులు పొందే ముందు కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని కలిసి చదువుకుందాం. పేజీ నంబరు 142, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. కీడుకు ప్రతి కీడును చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉన్నది. మరోసారి చదువుకుందాం. కీడుకు ప్రతి కీడును చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉన్నది. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు ఆరాధనల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. నీ శరీర రక్త మాంసంలో పాలు పప్పులు పొందే ముందు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుని యోగ్యమైన రీతిలో పాలు పంపులు, నీ శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి నన్ను సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ, దేవా నన్ను నీ పాత్రగా సాధనంగా చేసుకుంటూ రమ్మని. ప్రతి ఒక్కరు కూడా సరైన విధంలో వినగలిగే మనసు, అయ్యా వినగలిగే చెవు, గ్రహించగలిగే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, కీడుకు ప్రతి కీడుకు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. యోగ్యమైన వాటిని గురించి కింద పుట్టినోట్లు ఏం రాయబడిందంటే 3 కూడా మేలైన వాటిని అంటే యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి అంటే ప్రతి మానవుడు, నేనైనా ఇక్కడ నిలబడే నేనైనా, నీవైనా, ఎవరైనా ఏం కలిగి ఉండాలంటే యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి. ఎవరు ఎదుటి కలిగి ఉండాలన్నాడు? మనుషుల దృష్టికి, మనుషులందరూ దృష్టికి యోగ్యమైన వాటిని కలిగి ఉంటే దేవుడు మన ఎడల ఏమి చేస్తాడు? యోగ్యత అంటే మంచి చేయటం. నువ్వెవరికైనా సరే కీడు చేసేవారు కీడు చేయొద్దు. కీడు చేసేవారికి ఏం చేయాలి? మేలే చేయాలి. కీడు చేయకూడదు, అది తప్పది. ప్రతి ఒక్కరు కూడా నీకు కీడు చేసినా, నీకు అపకారం చేసినా, లేకపోతే నీ విషయంలో అనేకమైన ఆలోచన కలిగి ఉన్నా నువ్వేం చేయాలంటే మేలే చేయాలి. అప్పుడు నువ్వు మేలు చేసినప్పుడు నిన్నేమంటారు తెలుసా? ఆయన, ఆమె ఎలాంటి వారంటే యోగ్యులు. ఏమంటారంటే యోగ్యులు. మనకి ఆ పేరు అనేది రావాలండి. మనకి యోగ్యురాలు అనే, యోగ్యుడు అనే పేరు మనకు రావాలి. ఎప్పుడు వచ్చింది ఆ పేరు అంటే మనం ఇతరులకి మేలు చేసినప్పుడే ఆ యొక్క యోగ్యత అనే పేరు, యోగ్యుడు, యోగ్యురాలు అనే పేరు వచ్చింది. కనుక మనుషులందరూ దృష్టికి, అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనుషులందరూ దృష్టికి ఎలాగో కలిగి ఉండాలి, ఏ రీతిగా కలిగి ఉండాలి, యోగ్యత అనేది ఎలా వచ్చింది అనేది చూసి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రాయబడుతూ వచ్చిన మాట ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. 13వ అధ్యాయం 18వ వచనము, మా నిమిత్తం ప్రార్థన చేడి
మేమన్ని విషయములను యోగ్యంగా ప్రవర్తింపగోర్చు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముచున్నాము, నమ్ముకొనుచున్నాము అని రాయబడింది. ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే వారి యోగ్యత. అంటే ఇక్కడ ఏమన్నా మేము అన్ని విషయాల్లో, నువ్వు చెప్పగలుగుతావు మాట, నువ్వు చెప్పగలుగుతావా, నేను చెప్పగలుగుతానా? మనం అన్ని విషయాల్లో, ఒక విషయమే కాదు, అన్ని విషయాలు ఏం కలిగి ఉన్నాడంటే, ఏం కలిగి ఉండాలని కోరుతున్నాడు? యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. ప్రియులారా, మంచి యోగ్యతలు ఏముందయ్యా అంటే, యోగ్యమైన ప్రవర్తనలు ఏముందంటే మంచి మనస్సాక్షి. ఏముందండి? మంచి మనస్సాక్షి. అమ్మా, నీ యోగ్యతే నిన్ను గురించి చెప్పండి సాక్ష్యము పలికింది. నీ యోగ్యతే నిన్ను గురించి సాక్ష్యం పలికింది. ఏ సాక్ష్యం పలికింది? ఇతడు మంచివాడు, మంచి మనస్సాక్షి గలవాడు. ఇతడు మంచి మనస్సాక్షి గలవాడని నీ గురించి చెప్పుకోవాలంటే నీవు అన్ని విషయాల్లో ఏం కలిగి ఉండాలండి? యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలి. యోగ్య ప్రవర్తన. ఈ యోగ్య ప్రవర్తన కలిగి ఉంటేనే నువ్వు మంచి మనస్సాక్షి. అంటే నీవు నీ గురించి మంచి మనస్సాక్షి. అంటే ఒక వ్యక్తి చెబుతాడు, ఏమంటాడంటే ఫలానా అన్న లేదా ఫలానా అక్క ఎలాంటి వారంటే మంచి మనస్సాక్షి గలవారు. మరి ఆ విధములో మరి నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావా? యోగ్యమైన ప్రవర్తన. అందుకని యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. ఆ కలిగిన వారు ఉన్నప్పుడు నీ గురించి నా గురించి మంచి వ్యక్తి అంటారా? చెడ్డవాడిని మంచివాడు అంటారా? ఏమండి? మంచివాడిని మంచివాడే అంటారు, చెడ్డవాడిని మంచివాడు అని ఎవరు అనరు. చెడ్డవాడే, మంచివాడు మంచిగానే ఉంటాడు. అందుకనే మన జీవితంలో చెడు అనేది మానవుడిలో హృదయంలో రాకోకుండా మంచి మనస్సాక్షి కలిగి నువ్వు జీవించేవాడు ఉండాలి. అందుకని యోగ్యమైన ప్రవర్తన ఉంటేనే మంచి మనస్సాక్షి కలిగిన వారు ఉంటాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం రండి. రూతు గ్రంథము 3వ అధ్యాయంలో ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? ఈమె ఎలాగుంది? రూతు చూస్తే ఎలాగుందంటే ఎలాగుంది? 3వ అధ్యాయం 11 వచ్చింది. చదవండి. 3వ అధ్యాయం 11 వచ్చింది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నా జనులందరూ ఎరుగుదురు. ప్రియులారా, నీ యోగ్యురాలు అని ఎవరిని గురించి అన్నారండి? బోయాజు అంటున్నాడు. బోయాజు ఎవరిని అంటున్నాడు? రూతుని అంటున్నాడు. రూతుని ఏమంటున్నాడు? అయ్యా రూతు నువ్వు ఎలాంటి దానివో తెలుసా? నా కుమారి భయపడకము, నువ్వు చేసినదంతయు నీకు చేసేదను. నువ్వు యోగ్యమారాలు అని నా జనులందరూ, నువ్వు యోగ్యురాలు అని తెలుసమ్మా, మా జనులందరికీ తెలుసు. అంటే బోయాజు దగ్గర ఎంతమంది ఉంటారు చెప్పండి? బోయాజు దగ్గర పని వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. బోయాజు దగ్గర పని చేసేవాళ్ళు, వాళ్ళందరి గురించి అమ్మా యోగ్యురాలు అని అంటారు నా జనులందరూ నిన్ను యోగ్యురాలు అంటారు. ఆమె ఎలాంటిదండి? ఎలాంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏమే మోయాబు దేశం నుండి వచ్చింది. మోయాబు దేశం నుండి వచ్చిన తర్వాత ఆమె సాక్ష్యం ఎలాగుంది? మంచి మనస్సాక్షి. ఆమెలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మంచి మనస్సాక్షి కలిగింది. ఓర్ప మంచి మనస్సాక్షి కలిగిందా? రూతు మంచి మనస్సాక్షి కలిగిందా? రూతే మంచి మనస్సాక్షి కలిగింది. అందుకనే రూతు మంచి మనస్సాక్షి కలిగిన ఉండబట్టే ఎవరు అమ్మటబడి వచ్చిందండి? నయోమి అమ్మటబడి వచ్చింది.
నయోమి వెంటబడి వచ్చి, మంచి మనసాక్షి లేకపోతే నయోమి వెంటబడి వచ్చేది కాదు. రెండోది, ఆమెలో ఏం కనబడుతుంది అంటే సాక్ష్యం కనబడుతుంది. ఏం సాక్ష్యం? ఎవరు ఎదుట చెప్పండి? ఎవరు ఎదుట చెప్పండి? జనులందరి ఎదుట. నయోమి ఎదుటే కాదు, బోయజు ఎదుటే కాదు, జనులందరి ఎదుట. జనులందరి ఎదుట ఆమె ఎలా కనబడుతుందంటే యోగ్యురాలు. యోగ్యురాలు నిజంగా మనం మనుషులందరి దృష్టి కంట యోగ్యమైన దాని గురించి ఆలోచన కలిగి ఉండాలంట. ఆమె జనులందరి దృష్టికి యోగ్యురాలంట. ఈ ఊర్లో నిన్ను నన్ను కానీ బెత్లెహేములో అందరూ అన్నారంట. ఎవరిని? రూతుని అన్నారంట. ఏమని? నీ యోగ్యురాలు అమ్మా అని జనులందరూ అంటున్నారని బెత్లెహేము ప్రజలందరూ రూతుని అన్నారు. ఈనాడు పెరవల గ్రామంలో ఉన్న అందరూ ఏమన్నారు నిన్ను? చెప్పండి అక్క, మీరు చాలా మంచివాళ్ళు కదా. ఏమన్నారు నిన్ను? అన్నలు అక్కలకి మంచి మనసాక్షి ఉంది కదా. పెరవల గ్రామంలో నిన్ను గురించి నన్ను గురించి ఏమంటారు జనులందరూ? ఏం చెబుతారు? యోగ్యుడు అంటారా? యోగ్యురాలు అంటారా? యోగ్యుడు యోగ్యురాలు నన్ను అంటారని చెయ్యత్తండి ఒకలన్నా. నన్ను అంటారు యోగ్యుడు యోగ్యురాలని నన్ను అంటారు. ఎవరు చెప్పలు, దమ్ము లేదు ఎవరికి కూడా. ఎందుకో తెలుసా? ఆ యోగ్యతే లేదు మనకి. ఎక్కడో లోపాలు కనబడుతున్నాయి, ఎక్కడో లోపం కనబడుతుంది. అందుకనే యోగ్యురాలు అనటానికి నిన్ను ఎవరు అనలేకపోతున్నారు. నీ ఇంటి వారు అనలేకపోతున్నారు, నీ యొక్క కుటుంబం అనలేకపోతుంది. నాయన చూపిస్తా, పిల్లోడిని చూపిస్తా. ఇదిగో ఇటు చూడు, కూర్చో, వెళ్ళకుండా కూర్చోవాలి. కూర్చోయా, కూర్చుని కూర్చో, లేదా కుర్చీలో కూర్చో. యోగ్యత నేనేం చెబుతున్నా అంటే నీ గురించి నా గురించి ఈ గ్రామంలో జనులందరూ చెప్పాలి. రూతు గురించి చెప్పి ఎక్కడో నుంచి వచ్చిన అన్ని జనురాలైన రూతు గురించి బెత్లెహేములో యోగ్యురాలని అందరు చెబుతుంటే నువ్వు ఈ ఊరిలో ఉన్న వ్యక్తివే, ఈ ఊరిలో ఉన్న వ్యక్తి నిన్ను గురించి నన్ను గురించి మనందరి గురించి యోగ్యురాలు యోగ్యుడు అన్న దానికి రుజువేంటి? అది సంపాదించుకోవాలండి. ఏది సంపాదించుకోవాలంటే యోగ్యతను సంపాదించుకోవాలి. రూతులాగా సంపాదించుకుంటున్నావా అంటే రూతు సంపాదించుకుంది యోగ్యత. నువ్వు చేసిందంతా నాకు తెలుసు రూతా, నువ్వు చేసిందంతా నాకు తెలుసు రూతమ్మా, నాకు తెలుసు. నువ్వేం చేసేవో తెలుసు, ఎక్కడి నుంచి వచ్చేవో తెలుసు, ఏ రీతిగా జీవించేవో నాకు తెలుసు. అందుకని నా జనులందరూ నిన్ను ఎరుగుదురు, నీ యోగ్యురాలు అని. ఒకటి, ఆమెలో మంచి మనసాక్షి కలిగిన వారు ఉన్నాయి. రెండో చూస్తే ఆమె జనులందరూ దృష్టి కంట యోగ్యురాలుగా కనబడుతూ వచ్చింది. మూడవదిగా చూస్తే ఆమె ఎలాగూ కనబడుతుంది అంటే రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. 1 పేతురు 2:12. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవాలనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. మూడోది ఏం కనబడుతుందంటే సత్క్రియ. ఏ క్రియ అండి? సత్క్రియ. సత్క్రియలు కనబడుతున్నాయి.
ఎవరిలో కనబడుతుంది? రూతులో కనబడుతుంది. ఒకటల్లా మంచి మనసాక్షి కలిగిందిగా ఉంది, జనులందరూ దృష్టికి యోగ్యురాలుగా ఉంది. మూడవదిగా సత్క్రియ. ఏ క్రియ అండి? సత్క్రియ. ఎవరి మధ్య? ఆ లెక్క అయితే ఆమె బెత్లెహేములో దేవుని ప్రజల మధ్య ఆమె సత్క్రియ కలిగినదిగా ఉంది. మనమైతే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మన అన్ని జనులు మేము ఏ విషయమో దుర్మార్గాన్ని దూషింతురు, ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమర్చినట్లు వారి మధ్య ఏముండాలండి? వారి మధ్య మన సత్క్రియ అంటే మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన వారి మధ్య కలిగి ఉండాలంట. అన్ని జనుల మధ్య. అన్ని జనులు కనబడతారండి, అన్ని జనులు కనబడతారు. వారితో ఎట్ట పడితే అట్ట చెప్పండి, ఎట్ట పడితే అట్లా మాట్లాడటానికి వీలు లేదు. ఎట్లా పడితే అట్లా వాడు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడేవనుకో, నీకు వాడికి ఏంది తేడా? ఏది ఉండదు. నీలో వాడు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకోకుండా ఉంటే నీలో మార్పు కనబడిందని నువ్వు గ్రహించగలుగుతాడు. అందుకని వాడు అంట మాట్లాడటానికి నిదానిస్తాడంట. అంటే నీతో మాట్లాడటానికి ఏం చేస్తాడంటే తగ్గించుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇటువరకే పలానా అన్న కాదీనా, ఇటువరకు అన్న ఆయన్నే, ఇప్పుడు ఆయన్న కాదు, ఇప్పుడు ఆ యొక్క కాదు అన్న విధానంలో నీ సత్క్రియ వారి మధ్య కనబరచాలి. వారి మధ్య నువ్వు చూపించినప్పుడు అంట దేవునికి ఏమొచ్చిందమ్మా? మహిమ వచ్చిందంట. ఏమొచ్చింది? వారితో పాటు నువ్వు ఉండవనుకో, వారు వేసిన స్టెప్పులు నువ్వు వేసేవనుకో, వారి పాడిన పాటలు నువ్వు పాడేవనుకో, వారు చేసి నువ్వు చేసేవనుకో, ఇప్పుడు నిన్నేమంటారు చెప్పండి? నిన్నేమంటారు? యోగ్యురాలా, యోగ్యుడా, మంచి సత్ప్రవర్తన కలిగిన యోగ్యురాలా అంటారా? అనరు. వారు చేసిందే నువ్వు చేసేవనుకో, నువ్వు అలాంటి ఆ వ్యక్తిలో ఆ జాబితాలో ఉన్నట్టు దానివే, ఆ జాబితాలో ఉన్నట్టు వాడే. ఆ వ్యక్తి మాట్లాడేది నువ్వే మాట్లాడేడు, అదే జాబితాలో ఉన్న ఆ వ్యక్తి పోట్లాడేట్టు నువ్వు పోట్లాడేవనుకో, ఆ జాబితాలో ఉన్నట్టు దానివే. ఆ వ్యక్తి చేసి నువ్వు చేసేవనుకో, ఆ జాబితాలో ఉన్న ఆ జాబితా అంతా, ఆ జాబితాలో ఉన్న వారందరూ ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకానికి వెళ్తారు. తెలుసా? నిత్య నరకానికి వెళ్తారు. అన్ని జనులాగా నువ్వు కడుంటే, అన్ని జనులు జీవించినట్టు నువ్వు కడుంటే నీకు వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అందుకనే వారికి లాగా వారి మధ్య వారు దేవుని నామాన్ని దూషించబడకుండానట్లు వారి మధ్య నీ సత్క్రియలు వారి మధ్య నువ్వు కలిగి ఉంటే కనుక నిన్ను బట్టి అనేకులు దేవుని నామాన్ని ఏం చేస్తారండి? మహిమపరుస్తారు. ఉందా? అలవాటు ఉందా? లేదండి. మాకు అలవాటు ఉంటేనే కదా మనకి. అలవాటు ఉంటే ఒక వ్యక్తి నిన్ను గురించి చెప్పగలుగుతాడు. సత్ప్రవర్తన కలిగిన వాడనైనా, సత్ప్రవర్తన కలిగిందండి ఈమె, ఈమె చాలా మంచిదండి, ఈమె చాలా యోగ్యురాలండి, చాలా మంచి ప్రవర్తన, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అండి అని చెప్పగలిగిన వారిగా అన్ని జనులు అనేకులు ఉంటే కనుక నీవు దేవుని నామాన్ని మహిమపరిచినట్లే. వారు నీ ద్వారా దేవుని నామానికి ఏం తీసుకురాస్తారంటే మహిమపరుస్తారు వాళ్ళు. అందుకని వారి మధ్య వారి మధ్య నువ్వు ఎట్ట కనపడాలి? వారి మధ్య ఎట్ట కనపడాలి? కొలసీలు రాసిన పత్రికలు ఏముంది? రండి త్వరగా. కొలసీలు రాసిన పత్రికలో వారి మధ్య అంట నువ్వు ఏ విధంగా కనబడాలంటే ఒక మాట రాయకూడదు వచ్చింది. ఏందయ్యా మాట అంటే, ఎక్కడుందా మాట? జ్యోతుల వలె కనపడాలనే మాట ఉంది. వారి మధ్య అంట ఫిలిప్పీలు రాసిన పత్రిక 14, 15 వచనాలు, 16 వచ్చిన చదవండి.
14, 15, 16 రెండో అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 14, 15, 16 వచనాల్లో మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయులను మాని సమస్త కార్యములు చేయడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు ఎట్ట కనబడాలండి? లోకమందు జ్యోతుల వలె కనబడాలంట. ఎట్ట కనబడాలన్నాడండి? లోకమందు జ్యోతుల వలె కనబడాలంట. వారి మధ్య నువ్వు జనం మధ్య ఉండవు, లోకం మధ్య ఉండవు, లోకములో ఉండవు. వారి మధ్య నువ్వు ఎట్ట కనబడాలి? వారి మధ్య నువ్వు ఎట్ట కనబడాలి? వారితో సై అంటే సై అనకూడదు, మార్పు రావాలి. వాళ్ళు నీలో మార్పు రాకపోతే నువ్వు దేవుని బిడ్డ ఎలా అవుతావు? నీలో మార్పు లేకుండా దేవుని యొక్క కుమార్తె ఎలాగవుతావు, కుమారుడు ఎలాగలగలుగుతావు? ఈనాడు నీకు నాకు మన జీవితం దేవుని మహిమపరచ, నీ ద్వారా నా ద్వారా దేవుని నామానికి మహిమ రావట్లేదంటే కారణం ఏంటి అంటే వారి మధ్య నువ్వు జ్యోతుల వలె కనబడతలా. నీ సత్ప్రవర్తన జనుల మధ్య జ్యోతుల వలె కనబడాలి. నీ ప్రవర్తన, నీ సత్ప్రవర్తన, నీ సత్క్రియలు, నీ సాక్షి, నీ సాక్ష్యము నీ ఊరి మధ్య ఎలాగుండాలంటే జ్యోతుల వలె. ఇది మానవుడు చేయాల్సిన పని. అందుకని మానవుని దేవుడు అన్న మనుషులందరూ దృష్టికంట యోగ్యమైన దాని గురించి ఆలోచన కలిగి ఉండుడే అన్నాడు. మరి ఇంకోటి ఉందండి రూతులో. ఇంకేముంటాయి రూతులో? రండి, లోకాసువార్త 8వ అధ్యాయం. లోకాసువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. లోకాసువార్త 8వ అధ్యాయము 15వ వచనము. మంచి నేల నుండి పడిన విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సు వాక్యమిని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ ఈ మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే మంచి నేలను పడు విత్తనం. ఏమండి? ఏ నేలను పడాలి? మంచి నేలను పడిన విత్తనము ఎలా ఉంది? మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని. నువ్వు చేలో వాక్యం అంటే చేలో విత్తనాలు ఎత్తడానికి వెళ్ళావు. విత్తనాలు ఎత్తడానికి వెళ్ళిన నీవు ఏ విత్తనం పడితే ఆ విత్తనం ఎత్తుతావా? మంచి విత్తనాలు ఎత్తుతావా? మంచియే ఎత్తుతాం. మంచి ఎత్తపోతే ఆ విత్తనము ఏది పడితే అది చల్లేసాం అనుకో, ఆ విత్తనం సరైనది కాదు. ఏది పడితే అది. అందుకని చాలా మంది విత్తనాలు కొనుక్కొస్తారు, వరి విత్తనాలు. ఇప్పుడు వరి వడ్లు ఉండేయండి, గత సంవత్సరం నూర్చిన వడ్లే మళ్ళీ ఎత్తుకెళ్ళి చల్లొచ్చుగా. ఎందుకు కొనుక్కోతున్నా? ఎందుకు కొనుక్కోతున్నా? ఎందుకు సీల్డ్ విత్తనాలని కొనుక్కోతున్నా? ఏదేదో ఊరిల్లా అదేదో ఊరు, ఏ ఊరు నుంచి, ఏజెంట్ నుంచో లేకపోతే ఇంకొక ఊరు నుంచో వేసుకొచ్చి అక్కడ మరి కుట్లో వేస్తే ఆ కుట్టు వాళ్ళు అంటారు ఫలానా ఎనకొండ సంబంధించిందండి, ఏజెంట్లకు సంబంధించిందండి విత్తనాలు 40 క్వింటాలు అవుతాయని నీతో చెప్పగానే ఈ విత్తనం బాగుండుదా ఏంటి పండిద్దా అని చెప్పి మంచి విత్తనం కోసం వెళ్ళి కొనుగోలు చేసి తీసుకొచ్చి నీ చేలోచా ఎత్తబెడుతున్నావు. అంతే కదా? అంతేగా నువ్వు చేసేది. మంచి విత్తనాన్ని తీసుకొచ్చి ఎత్తబెడుతున్నావు, నాటేస్తున్నావు. ఇప్పుడు అలాగే నువ్వు మంచిదాన్ని లోపల ఏం చేయాలి చెప్పండి? అది మంచిదాన్ని లోపల నాటుకోవాలి, చెడ్డదాన్ని నాటుకోకూడదండి. మంచి విత్తనం నాటితే మంచి ఫలము ఫలించింది.
చెడ్డదిత్తితే చెడ్డ ఫలాలు ఫలిస్తాయి. ఒకడు ఎరుగుకాయే ఏం చేశాడమ్మా? ఏ ద్రాక్షాలు? ఎరుగుకాయే, ఎర్రి ద్రాక్షాలంట, ఎరుగుకాయే. ప్రియులారా, మన జీవితంలో కొన్ని సార్లు ఎరకోకుండా చేసింది ఆ పంట ఎత్తి ఎర్రి ద్రాక్షలు అవుతాయి. అది కమ్మటానికి పనికిరావు, తినటానికి పనికిరావు, దాని ఎందుకు పనికిరావు. ఏవి కూడా వాటి ముందు ఏటి ముందు వేసినా తినని కాడ తినవు, నరికి పారేస్తావు. అందుకనే మనం ఏం చేయాలో తెలుసా? మంచిదాన్ని చెప్పండి లోపలికి చేర్చుకోవాలి. చేర్చుకుని ఏం చేయాలి? ఆ విత్తనాన్ని, వాక్యమే ఆ విత్తనాన్ని ఏం చేయాలి? ఫలింపులోనికి తీసుకురావాలి. అందుకని ఈ ఫలింపులోకి రావాలంటే ఏం చేయాలి? యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని ఎట్టైనా అంటున్నాడండి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యము వినాలి. అప్పుడు నీకు లోపల నాటబడి ఫలించింది. నీలో యోగ్యమైన జీవితం లేకోకుండా, యోగ్యమైన మంచి మనసుతో నువ్వు వినకోకుండా ఉంటే కనుక ఫలింపులోనికి రాలేవు. చేని అట్టా పండదు, నువ్వు కూడా ఫలించలేవు. చేని అట్టా పండిద్దు, ఏమవుతావమ్మా? అట్టా పండుతావు. కొంతమంది చేలు పండవు, కొంతమంది పండుతాయి. బాగా పండించాడండి ఈయన, ఆయనకి ఒక పేరు పెడతారు, ఆయనకి ఏదో ఒక పేరు. అలాగే నీకు కూడా ఒక పేరు సంఘంలో ఉన్న నీకు కూడా ఒక మంచి పేరు రావాలంటే, ఒక మంచి వ్యక్తిగా ఉండాలంటే, ఒక మంచి గౌరవం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? సంఘంలో యోగ్యమైన మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసుతో ఉన్న నీవు నేను వాక్యాన్ని జాగ్రత్తగా విని దాన్ని ఏం చేయాలండి? అక్కడ కింద ఏం రాయబడిందమ్మా? దాన్ని అవలంబించి ఓపికతో ఫలించు. నా జీవితంలో రూతు కూడా ఎలాంటిది అంటే, బోయాజు చెప్పిందల్లా ఉంది, నయోమి చెప్పిందల్లా లోపల ఏం చేసుకుంది? జాగ్రత్తగా. ఆమె పొలం వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పింది, జాగ్రత్త అమ్మా జాగ్రత్త అని చెప్పింది. బోయాజు దగ్గరికి మాట్లాడేటప్పుడు కూడా బోయాజు మాటలు కూడా ఉంది, నయోమి మాటలుంది, బోయాజు మాటలుంది. వీళ్ళిద్దరు మాటలు ఇన్నుడి ద్వారా ఆమె చెడిపోయిందా మంచిగా ఉందా అంటే, వాళ్ళ మాటలు ఎలాంటివి? యోగ్యమైనవి, యోగ్యమైన మంచి మాటలు కనుక ఆమె మంచి మనసుతో ఏం చేసింది? వాళ్ళ మాటలు ఎందుకమ్మట్టి ఆమె ఏమని చేసిందమ్మా? ఫలించింది. అంతేనా కాదా? రూతు ఫలించిందా ఫలించలేదా? చెప్పండి అక్క, నాకు తెలియక అడుగుతున్నాను. మీరు యోగ్యురాలు కనుక, యోగ్యులు కనుక నాకు తెలియక అడుగుతున్నాను. ఆమె ఫలించిందా లేదా? అన్నలారా, ఫలించిందా లేదా? ఫలించింది. ఎక్కడ దేశస్తురాలు ఏ దేశానికి వచ్చి ఫలించింది? నేను ఉత్సాహం చెబుతున్నా. ఎక్కడో ఉన్నట్టు వ్యక్తి ఎక్కడికి వచ్చి ఫలించిందో తెలుసా? వాళ్ళ సొంత దేశంలో ఫలించరా? ఇశ్రాయేలు దేశమైన బెత్లెహేములోకి వచ్చి ఆ బెత్లెహేము గ్రామంలో, ఆ పట్టణంలో ఆమె ఫలిస్తూ వచ్చింది. అమ్మా, నువ్వు కూడా అంతే. ఇక్కడ బెత్లెహేము అనగా రొట్టెలింట్లో నువ్వేం చేయాలమ్మా? ఆ వాక్యాన్ని విని విత్తనం వేసుకో, లోపలికి మంచి మనసు వేసుకో. వేసుకున్న నీవు వినాలి. నీవు దాని ద్వారా ఫలిస్తావు, ఫలింపులోకి వస్తావు, అభివృద్ధిలోకి వస్తావు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు జీవించగలుగుతావు, లేకపోతే జీవించవు. అందుకని రూతులో ఎన్ని చూసామండి ఇప్పటికీ? ఆమె మంచి మనసాక్షి కలిగినది. రెండోది, యోగ్యమైన ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి. రెండోది, జనుల మధ్య
ఆ బెత్లెహేములో జనుల మధ్య కూడా యోగ్యురాలని ఎంచబడుతూ వచ్చింది. మూడోది సత్క్రియ కలిగిన వ్యక్తిగా ఉంది. నాలుగోది మంచి యోగ్యమైన మంచి మనసు కలిగిన వ్యక్తిగా ఉంది. నువ్వు కూడా అలాగుండాలి. అలాగుంటే ఫలిస్తావు. అలా లేకపోతే నువ్వేదన్నా ఆలోచన కలిగి ఉన్నావు అనుకో, ఏ ఆలోచన? యోగ్యమైన ఆలోచన కలిగి ఉండకపోతే, యోగ్యమైన ఆలోచన కలగకుండా రెండో దానికి ఆపోజిట్ ఏంటంటే చెడ్డ ఆలోచన. యెషయా గ్రంథము 65వ అధ్యాయం రండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము ఏమని రాయబడుతూ వచ్చింది? 2వ వచనం చదవండి. యెషయా గ్రంథము 65:2. తమ ఆలోచన అనుసరించి లోబడునలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఇక్కడ రాయబడుతూ వచ్చిన 2వ వచనము మొదటి భాగంలో ఏం రాయబడుతూ వచ్చింది? తమ ఆలోచన అనుసరించి చెడు మార్గము నడుచుకొనొచ్చు. అమ్మా, తమ ఆలోచన అనుసరించి ఏ మార్గం నడుచుకున్నారండి? ఇప్పుడు వరకు ఆ ఆలోచన బట్టి యోగ్యమైన దాని గురించి ఆలోచన కలిగిన వారు 4 గంటల విధాల్లో మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు చూస్తే ఆలోచన అనుసరించి చెడు మార్గములో నడిచిన వారు. చెడు మార్గాన్ని అంటే చెడు మార్గము అంటే యోగ్యమైనది కాదు. ఈ రూతులో కలిగిన మంచి మనసాక్షి కలిగి ఉంది. యోగ్యురాలుగా తన జనుల ఊర్లో యోగ్యురాలు అనిపించుకుంది. సత్క్రియలు కలిగిన వారికి ఉంది. మంచి యోగ్యమైన మంచి మనసు కలిగి ఉంది. దాన్ని బట్టి యేసుప్రభు వారు ఏం చేసుకుంటారంటే, ఈ మాటకు ముందు ఒక మాట ఉంది. ఈ మాటలోకి రాకముందు ఒక మాట ఉంది. ఇప్పుడు యేసుప్రభు వారు ఆమె ఏం చేసుకుంటారు చెప్పండి? సామెతల గ్రంథము ఈ మాటకు ముందు అంటే ఆ 4 మాటల తర్వాత 5వ మాట ఏంటి అంటే, ఈ మాటకు ముందు 12వ అధ్యాయం 4 వచ్చిన చదవమ్మా. సామెతల గ్రంథం 12:4 త్వరగా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చాలు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఇప్పుడు నువ్వు యోగ్యురాలుగా నువ్వు ఉండాలి. ఎవరికి ఉండాలి యోగ్యురాలుగా? పెనిమిటి ఎవరు? అమ్మా, మనందరి పెనిమిటి, మనందరి భర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి. ఆ పెనిమిటికి ఎలాగ ఉండాలి? నువ్వు కిరీటముగా ఉండాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. యోగ్యత ఉంటేనే కిరీటం ఉండగలుగుతావు తన పెనిమిటికి, లేకపోతే కిరీటంగా లేనట్టే. అందుకని నీ భర్తకు నువ్వు ఎలాగ ఉండాలి? కిరీటం. ఈ భర్త కాదండి, లోకంలో ఉన్నాయి చెడ్డ భర్తలు కాదు. తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, రకరకాల మాటలనే ఈ భర్తలు కాదు. ఆ భర్తకి నీకు జ్వరం వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే నిన్ను తల మీద చేసి ఆదరించి ఆదుకుని పరామర్శించి ఆ భర్తకి. ఈ భర్తలంటే ఈ భార్యల గురించి చెప్పలేదు అనుకుంటాను. భార్యలు భర్తలుగానే ఉన్నారు ఈ దినాల్లో. నేనంటే నేను, నేనంటే నేను అన్నట్టున్నారు. యుద్ధాలు చేసుకునే వాళ్ళుగా ఉన్నారు ఈ రోజుల్లో భార్య భర్తలు. ఆ భర్త అటా కాదు. నువ్వు మంచి మనసుతో యోగ్యురాలుగా ఉండవు అనుకో, ఆయనకి కిరీటంగా నువ్వు ఉండగలుగుతావు. యోగ్యురాలుగా లేకపోతే తీసి పక్కన వేస్తాడు. ఏ మనసుతో ఉంటే, ఏ ఆలోచన ఉంటే, చెడు ఆలోచన ఉంటే ఆ భర్తకు నువ్వు పనికిరావు. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, రండి లోకాసు వార్త 20వ అధ్యాయము. రండి లోకాసు వార్త 20వ అధ్యాయము. చెడ్డ ఆలోచన వీళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయి అంటే చెడు ఆలోచన. ఈ చెడు ఆలోచన బట్టి చూడండి, వీళ్ళలో చెడు ఆలోచన ఉందంట. ఒక ఉపమానంగా చెప్పాడు యేసు ప్రభు వారు. రండి 20వ అధ్యాయము 9 నుంచి చదవండి. 9 నుంచి. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగెను.
ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని కాపుల యొద్దకు ఒక్కొక్క దాసుని పంపగా ఆ కాపులు వాడిని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారిని కొట్టి అవమానపరిచి ఒట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడవాడిని పంపగా వారు వాడిని గాయపరిచి ఎలపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతను సన్మానించదురు అనుకుని. అయినను ఆ కాపులు అతను చూచి ఇతడు వారసుడు, ఈ స్వాస్యం అనదగినట్లు అతను సంపుదురని ఒకరితో ఒకరు ఆలోచించుకొని. చాలండి ఏమా. ఇప్పుడు ఒక యజమానుడు చేరి ద్రాక్ష తోట ఏం చేశాడంటే కౌలుకి ఇచ్చాడు. కౌలుకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరం ఏం చేయాలమ్మా? కౌలు కట్టాలా లేదా? కట్టాల్సిందల్లా పోయి ఆయన అలా యజమానుడు అలా దేశాంతరం వేరే దేశం వెళ్ళిపోయాడు. ఈ దాసుని పంపించాడు. మొదటి దాసుడు వెళ్ళాడు, అయ్యా మరి ఆయన కట్టాల్సినవి కట్టయ్యా అంటే ఆ దాసుని ఏం చేశారమ్మా? ఏం చేశారు చెప్పండి? కొట్టి ఒట్టి చేతులతో పంపించేశారు. రెండో దాసుని పంపించారు. రెండో దాసుని పంపిస్తే ఏం చేశారు? వారిని అవమానపరిచి పంపించేశారు. మూడో దాసుని పంపిస్తే ఏం చేశారు? గాయపరిచి వట్టి చేతుల్లో పంపించారు. సరే వీళ్ళు కాదులే, సరే నేనేం చేయాలి మరి అట్టాగు ఈ పరిస్థితి అని చెప్పి తాను అనుకున్నాడంట, నా కుమారుడు పంపించుదాము, ఆ కుమారుడికని నా కుమారుని సన్మానిస్తారు, సన్మానించి అతనికి ఆ డబ్బులు ఇచ్చి పంపిస్తారేమని అని చెప్పి ఆ కుమారుడు పంపించారంట. ఆ కుమారుడు వస్తా ఉండగానే ఇలా ఆలోచన చేశారంట, ఏమని? సంపుదం కాదు, ఆడి వారసుడు గనక ఆ స్వాస్యం మనదవునట్లు. ఏమండి, పొలం ఎవరే వాళ్ళు చేసావో, ఏరే వాళ్ళు చేసిన పొలం నీకెట్టయింది? కౌలు కట్టాలి, రెండోది ఆయన పొలం ఆయనకి అప్పగించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మొట్టమొదట ముగ్గురు దాసులు కొట్టి పంపించేశారు, అవమానపరిచి పంపించారు, గాయపరిచి పంపించారు. తర్వాత ప్రియకుమారుని పంపిస్తే సన్మానం చేస్తారు అనుకుంటే ఆడు చూత్తములోని అనుకున్నారు. ఈ స్వాస్యం మన తగినట్లు ఈయనేం చేద్దామో చంపేయాలి. చూడండి ఎంత దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్నారు. యోగ్యమైన, అందుకనే కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నాడు దేవుడు. నువ్వు కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మనుషులందరూ ఎదుట యోగ్యమైన ఆలోచన కలిగి ఉన్నాడు అన్నాడు. ఈనాడు మన జీవితంలో ఏం చేస్తున్నామా అని కీడు చేయొద్దంటే కీడు చేస్తా. యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగి ఉండాలయ్యా, మంచి జీవితం కలిగి ఉండాలయ్యా, మంచి సాక్ష్యం కలిగి ఉండాలయ్యా, మంచి సత్క్రియ కలిగి ఉండాలయ్యా, మంచి మనస్సు, యోగ్యమైన మనసుతో ఫలించాలయ్యా అని చెబుతుంటే అప్పుడు పెనువిడికి కిరీటంగా ఉంటారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెడ్డ ఆలోచించి ఒక్కొక్కడు కొడుతున్నాడు, పంపించారు, అవమానపరిచారు, పంపించారు, గాయపరిచారు, పంపించారు. 4 వ్యక్తి కుమారుడు వస్తే ఆ కుమారుడు కూడా చంపేరండి. తర్వాత శిక్ష ఏంటి? అలా శిక్ష రాదా? కింద ఉందా మాట? ఏముందా మాట కింద? చదవండి, 15 వచ్చిన చదవండి. అతన్ని ద్రాక్ష తోట ఎలపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోట ఇతరులకు ఇచ్చునని చెప్పగా వారు విని అట్లు కాకగా ఆ రీతిగా వారిని ఏం చేసాడంటే సంహరించాడంట. యజమానుడు వచ్చి ఏం చేశాడమ్మా? ఈనాడు మన జీవితంలో ఈనాడు మంచి అనేది
యోగ్యత అనేది ఈనాడు చాలా మందిలో ఏముందంటే యోగ్యమైన జీవితం లేదు లేదు. ఎవరిని దోచుకుందామా, ఎవరు తీసుకుందామా, ఎవరితో లాక్కుందామా అన్న దానిలో మానవుడు ఉంటున్నాడు తప్ప, ఆలోచన కలిగి ఉంటున్నాడు తప్ప, ఇది దేవుడిస్తే తీసుకుందాము, దేవుడితే అనుభవిద్దాము, దేవుడితే అది దేవుడితే అన్నట్టుగా అది ఆశీర్వాదకరంగా ఉంటుందని మానవుడు ఎవరు కోరుకోవట్లా. ఎప్పుడు మానవుడికి ఏ ఆలోచన అంటే చెడ్డ ఆలోచన, మంచి ఆలోచన కలిగి ఉంట్లా. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఏ యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగిన వారు ఉంటావా, లేకపోతే చెడ్డ ఆలోచన కలిగి అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి రకరకాల లోక సంబంధమైన ఆలోచన కలిగి జీవిస్తే నష్టం ఎవరికో తెలుసా? ఎవరికి? మనకే. ఎవరికమ్మా? మనకే. అందుకని ఎవరిని నష్టపరచొద్దు, ఎవరికి కీడు చేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని అవమానపరచొద్దు, ఎవరిని గాయపరిచే మాటలు మాట్లాడొద్దు. అమ్మా, ఎవరిని కొట్టేలా కొట్టవసరలా కొట్టేలాంటి మాటలు మాట్లాడబాక. ఎందుకంటే అది యోగ్యత కాదు, అది యోగ్యమైన ప్రవర్తన కాదు, అది సత్యక్రియ కాదు, అది యోగ్యరాలు జనులందరి దృష్టికి యోగ్యత అనిపించదు, అది మంచి యోగ్యరాలు మంచి మనసు అనిపించదు, ఫలింపులోనికి తీసుకురాదు, కిరీటంగా నిన్ను ఉంచదు. కనుక నేను ఆ జీవితంలో చెడు అనేది నీలోని రానికోకుండా మంచి అనేది తీసుకో. దినాలు గడుస్తున్నాయి మంచి అనేది చేస్తా ఉంటే నీకు ఆ రాజ్యంలో ఒక మంచి స్థానాన్ని నువ్వు సంపాదించగలుగుతావు. ఆ మంచి స్థానాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే, అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలాంటి వారు ఏమవుతారండి? ఇలాంటి వారు సంహరించబడతారంట. ఇలాంటి వారు కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందండి? వారు తమ ఆలోచనలు చిక్కబడి కూలుదురుగాక. వారు ఏం చేస్తున్నారండి? అనేక దోషములు బట్టి వారిని వెలివేయము. ప్రియులారా, ఏం రాయబడుతూ వచ్చిందో చూడండి. అమ్మా, తమ ఆలోచన బట్టి అంట చిక్కబడి ఏమవుతారమ్మా? కూలిపోతారు. అక్కడల్లా ఆలోచన కలిగిన వారిని యజమానుడు వచ్చి సంహరించాడు. తర్వాత ఎక్కడికి వస్తేనల్లా వారేమయ్యారు? చిక్కబడి కూలేరు. మూడవదిగా చూస్తే సామెతల గ్రంథము 21వ అధ్యాయం రండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం రండి. సామెతల గ్రంథము 30వ వచనం, 21వ అధ్యాయం 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన ఏమైనను నిలవదంట. దేవుడికి విరోధమైన ఆలోచన ఏది కూడా ఏం చేయదమ్మా? నిలవదు. ఎవరైనా సరే. ప్రియులారా, నేను ఒకటే చెబుతున్నా అమ్మా, పైన చెప్పాను చూసా 5 అంతలు, దాంట్లో నిలబడు, దాంట్లో ఉండు. ఎవరైనా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేనైనా నువ్వైనా మనందరమైనా ఈ 5 చెప్పాను చూసావా, వాటిలో ఉండు. కింద చెప్పుకొచ్చాను చూసా, ఈ ఆలోచన చెడ్డ ఆలోచన కలిగిన వారు, వాటిలో మాత్రం ఎక్కువ పర్సెంట్ మన లోకంలో ఉంటున్నాం కాబట్టి కొన్నిసార్లు మన మైండ్ అనేక విధాలుగా తిరుగుతూ ఉండేది కాబట్టి వద్ద ఆలోచన. కానీ ప్రభువుని బట్టి నువ్వేం చేయాలమ్మా? ప్రభువుని ఎరిగొండావు కనుక ఆ ప్రభువుని బట్టి ఏం చేయాలో తెలుసా? వాటి నీలోనికి రాకోకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఆయన రాజ్యంలో ఆయనకు ఒక కిరీటంగా నువ్వు ఉండు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. లేదా మనం యజమానుడు వచ్చి సంహరించాడు, తర్వాత వారు ఆలోచన బట్టి చిక్కబడి కూలేరు. తర్వాత వారు ఏం చేశారంటే విరోధమైన ఆలోచన ఏది కూడా నిలవదండి. ఆ జాగ్రత్త వద్దుగాని నేను ఒకటే చెబుతున్నా, దైవ సేవకుడిగా
మనందరం కలిసి దైవ సంబంధమైన ఆలోచనతో యోగ్యమైన మంచి ఆ యోగ్యమైన మంచి ప్రవర్తన, యోగ్యమైన దాని గురించి ప్రతిదీ యోగ్యమైన, అది దేవుడిలైనా, దేవుడి బిడ్డలైనా, దేవుడికి సంబంధించిన వారైనా, ఎవరైనా సరే యోగ్యమైన దాని గురించి ఆలోచించి దేవుడు అంతా నీకు మేలే చేస్తాడు. సమాధానం వచ్చింది. దేవుడు ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలవలేని వారికి మేలు కనుక నీకు మేలు కలగడానికి దేవుని యొక్క విధానంలో జీవించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. మోకరించు. ఎట్లా ఉన్నావు? ఏ రీతిగా ఉన్నావు? నేనేదో చవట కాదు, నేనేదో హింస కాదు, నేనేదో ఇచ్చేది కాదు, కానీ నీ మనసుకు నీవే, నా మనసుకు నేను. ఎవరి మనసు కాలే. ఎట్లా ఉన్నారు? యోగ్యత గురించి మాట్లాడుతున్నాను. మన యోగ్యత, యోగ్యురాలు, యోగ్యుడు అనే దాని గురించి దేవుడు ఇంట్లో మాట్లాడి యోగ్యత కలిగిన వాడు ఉండాలి. లేకపోతే చెడ్డ ఆలోచన కలిగి జీవించిన వాడు ఉండాలి. ఒక్కసారి అయోగ్యురాలు, యోగ్యుడు, అయోగ్యురాలంటే చెడు ఆలోచన ఎట్లా ఉన్నాడు? పరీక్షించుకో. నేను మరలా చదవడం కాదు, నేను పరీక్షించుకో. నన్ను నేను పరీక్షించుకోవాలి. నా మటుకు నేను పరీక్షించుకోవాలి, నీ మటుకు నువ్వే పరీక్షించుకోవాలి. ఎవరికి వాళ్ళే. నాలో తప్పుంటే నేను దేవుని క్షమాపణ పెట్టుకోవాలి. నీలో పొరపాటు అంటే నువ్వు కూడా దేవుని క్షమాపణ పెట్టుకోవాలి. వేడుకుంటేనే మనం ఆయన దగ్గరకి వెళ్ళగలుగుతాం, ఆయన ప్రక్కకి వెళ్ళగలుగుతాం, ఆయన ధరికి చేరగలుగుతాం, ఆయనతో పాటు ఉండగలుగుతాం. క్షమాపణ లేని పక్షంలో క్షమాపణ పెట్టుకోకుండా హృదయాలు కఠినపరుచుకుంటే ఆయనతో మనం ఉండలేదు. ఆయన స్థానంలో మేము మనం లేదు. క్షమాపణ వేడుకుంటూ ఉండగలుగుతాం. క్షమాపణ కలిగి ఉన్నాం. ప్రభునికి సహాయం.